కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం కులుమాలు గ్రామంలో నీటి కుంటలో నీరు కలకలం రేపుతోంది. గ్రామంలో పూర్వీకుల కాలం నాటి నుండి ఉన్న అయ్యప్ప నీటి కుంటలో నీరు ఒక్కసారిగా నల్ల రంగులో మారటంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. గత అమావాస్య నాడు నుండి నీటి కుంటలో ఉన్న నీరు ఒక్కసారిగా నలుపు రంగులో మారాయని, అందులో ఎవరైనా అమావాస్య నాడు చేతబడి చేశారా లేక నీటిలో పాయిజన్ కలిపారా, ఏమైనా కలుషితం అయ్యాయి అంటూ గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కుంటలో నీరు నలుపు రంగులో మారటంతో రోజు తాగే మూగజీవాలు కూడా నీరు తాగకుండా అల్లాడిపోతున్నాయన్నారు. ఆ నీటి నుండి ఎటువంటి సంఘటన చోటు చేసుకోకముందే అధికారులు నీటిని పరిశోధనకు పంపి చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. మా పూర్వీకుల నుంచి ఇక్కడ అయ్యప్ప కుంట అనే ఒక కుంట మా గ్రామంలో ఉన్నది. ఇది అప్పుడు పూర్వీకులు కూడా ఒక పశువుల కోసము మరి ఇక్కడ కుంటని ఏర్పాటు చేసుకున్నారు. ఆ వర్షపు నీరు అయితేనేమి, మరి ఎల్ఎల్సి వాటర్ అయితేనేమి అవన్నీ అక్కడ స్టోరేజ్ చేసుకొని పశువులకు మరి గ్రామంలో ఏదైనా పక్కన ఉన్న బోర్లకు రీఛార్జ్ అయ్యేటట్టు అప్పుడు ఏర్పాటు చేసినారు. మరి గతంలో 2014లో దీన్ని చిన్నగా ఉన్న మూసుకపోయిన దీన్ని పూడికతో ఉన్న ఈ కుంటను ఎమ్మెల్యే గారు 2014లో నీరు చెట్టు కింద దీన్ని బాగా విస్తీర్ణంగా చేసి మరి భూగర్భ జలాలు పెరగాలి, మరి పక్కన త్రాగునీటికి సమస్య ఉండకూడదనే ఉద్దేశంతో దీన్ని పూడిక తీసినారు. ఈ విధంగా ఉన్నటువంటి ఈ కుంట గత 4 రోజుల క్రితము మరి అనుకోకుండా హఠాత్తుగా అది రంగు మారుతూ వస్తున్నది. ఈ రంగు మరి ఏమైనా పర్యావరణం ఏదైనా వర్షాల నుంచా లేదా ఏదైనా దాంట్లో ఏమైనా కలుషితం ఏమైనా అయిందా, ఏదైనా పాయిజన్ అట్టాడిది ఏమైనా కలిసిందా అని మరి గ్రామ రైతులు అయితేనేమి ఈ పెద్దలు అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా పశువులు, మేకలు, బర్రెలు అన్నీ కూడా ఈ నీళ్ళని వినియోగిస్తారు. మరి గ్రామానికి అందుబాటులో ఉంది. దీనివల్ల ఏదైనా అపకారం ఏమైనా జరుగుతుందేమో, పశువులకి ఏదన్నా ఇబ్బందిగా ఉంటుందేమో, ఏదైనా విషం ఏమైనా కలిసిందా, పాయిజన్ ఏమైనా ఉందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ నీళ్ళని అధికారులు మరి దాన్ని టెస్ట్కి ఏదైనా పంపించి ఎందువల్ల ఇది రంగు మారుతున్నది, మరి ఇది ఏమన్నా ఇది ఇబ్బందిగా ఉంటే ఈ నీళ్ళని ఖాళీ చేసి మరి వేరే నీళ్ళను మరి ఎల్ఎల్సి ద్వారా నింపితే బాగుంటుందని మరి కులుమాల గ్రామ పెద్దలైతేనేమి మరి అందరూ కోరుతున్నాం.